వ్యవహారం చేసి నేను చాలాసార్లు చెప్తుంటాను, మామూలుగా మా కమ్యూనిటీ మీటింగ్ కూడా చాలాసార్లు చెప్తుంటాను. ఇతర కులాలతో మనం వ్యవహరించినప్పుడు కొంచెం తగ్గి మనం వాళ్ళకి అవకాశం సమయం పాటించి ఇస్తే మన నాయకత్వాన్ని మనకిచ్చి గౌరవాన్ని పెంచుతారు. అంటే మనం ఎక్కువగా మింగిలయ్యేది ఎవరితో మింగిల్ అవుతాం? ఆధిపత్య కులాలతో, ఆధిపత్య కుటుంబాలతో మింగిల్ అవ్వం. మనం ఎక్కువగా మింగిలయ్యేది అన్ని పనుల్లో మనం ఉంటాం కాబట్టి, దిగువ రోజువారీ అన్ని కార్యక్రమాల్లో కాపాడు ఉంటాడు కాబట్టి, శ్రామిక కార్మిక కర్షక కులాలతో మనం వాళ్ళతో ఉన్నాం కాబట్టి వాళ్ళ స్థాయిని మనం ఆలోచించి వాళ్ళ మనసుని గెలుచుకునేదట్టో లేదా వాళ్ళ మద్దతు పొందేదట్టో మన ప్రవర్తన ఉండాలంటున్నాను. అందుకని ఏం చేయకాల. ఇప్పుడు మనకున్న డబ్బులు త్యాగం చేయకూడదు, లేకపోతే లేని అవకాశాల కోసం మనం వెంబర్లాడకాదు. మనకున్న స్థితిలో వాళ్ళతో సోషల్ యాక్టివిటీలో మనం వాళ్ళందరితోటి మింగిల్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా ఇతర కులాల కన్నా కాపుల్ని మాత్రం నేను ఘంటాబద్ధంగా చెప్తాను, మన ఆలోచన సార్లు మారితే ఇతర కులాల కన్నా కూడా కాపుల్ని మాత్రమే అన్ని కులాలు కూడా అభిమానించే రోజు వస్తుంది. దానికోసం వెయిట్ చేయండి అంతే తప్ప మా నాయకుడికి ఎలా జరిగింది లేదా మా నాయకుడు ఎలా చేశాడు, మా నాయకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మాకు నచ్చడం లేదు లేదా నాకు అన్యాయం జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న శక్తులని పెట్టేసి బోడి పదవులు తెస్తే ఎంతమందికి ఇవ్వగలుగుతాడైనా? సో కేవలం ఈ కమ్యూనిటీకి మిగిలిన కమ్యూనిటీలో ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు మనమే అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే కదా రాజకీయ పార్టీ. అంతే కదా. ఇప్పుడు 20% కాపులు ఎత్తే నెగ్గేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దాకా ఎందుకు? అంతకుముందు చాలా ప్రయోగాలు జరిగినాయి కదా, ఎప్పుడు సీఎం అయిపోతారు. అది కాదు. అందుకని మనం ఏంటంటే కొంచెం బ్రాడర్గా ఆలోచించమని కోరుతూ, మరి తప్పనిసరిగా భవిష్యత్తు మనకు మంచి భవిష్యత్తు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఆరేడు ప్రకాష్ గారు రేపు జరగబోయేటటువంటి మంత్రివర్గ విస్తరణలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, కోనసీమ ముఖద్వారమైన కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు గారికి అవకాశం కల్పించాలని కాపు సామాజిక వర్గం అక్కడ చాలా పెద్ద ఎత్తున నిన్నదిస్తోంది. అది మీ వరకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏకైక కాపు బండారు సత్యానందరావు గారు, అండ్ ఆల్సో హీ బిలాంగింగ్స్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. 8 ఎన్నికలు చేశారు. ఒక్కసారి మాత్రమే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. మిగతా అన్ని ఎన్నికలు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలోనే ఆయన గెలుపొందడం జరిగింది. ఈ అంశం మీ దాకా వచ్చిందా రాలేదా? వస్తే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? ఇందులో విషయం ఏంటంటే బండారు సత్యనారాయణ గారు చాలా సౌమ్యుడు, మీరు చెప్పినట్టుగా అన్ని అర్హతలు ఉన్నవాడు. 8 ఎలక్షన్లో ఫేస్ చేయడం మాటలు కాదు. పొలిటికల్ 4 సార్లు ఓడిపోయి 4 సార్లు నెగ్గాడు ఆయన. వరుసగా 8 ఎన్నికలు. 8 ఎన్నికలు అంటే సామాన్య విషయం కాదు. ఆయన అంటే అబోవ్ రిచ్, అంటే అబోవ్ యావరేజ్ ఫ్యామిలీ. ఆయన కోట్లాను కోట్లు ఖర్చు పెట్టి అయినప్పుడు కూడా అంకిత భావంతో ఆ కాన్షియన్స్ వదలకుండా నిరంతరం, అంటే ఆయన 32 ఇయర్స్ ఏజ్ నుంచి ఈ రోజు దాకా కూడా పార్టీని అంటుకుని, అంటే ప్రజారాజ్యం అనేది అది వేవ్ అందరూ అంటే బంగా గీత గారును, తోట త్రిమూర్తులు గారు, జ్యోతుల్ నెహ్రూ గారు వెళుతున్నారని చెప్పి బండారు అదే అందరూ వీళ్ళని కాదు. వెస్ట్ గోదావరి ఉంది. అప్పుడు నిజం చెప్పాలంటే వెస్ట్ గోదావరి అధ్యక్షుడు తెలుగుదేశం అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈస్ట్ గోదావరి జ్యోతుల్ నెహ్రూ, వైజాగ్ ఏమో గంటా శ్రీనివాసరావు. ఇలాగ శ్రీకాకుళం కూడా ఎవరో కాపుకి ఇచ్చారు, శ్రీకాకుళం విజయనగరం. ఇలా వరుసెట్టి అందరూ కాపులు ఉంటే వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళందరూ మొత్తం సర్దుకు నిలిపారు. అంటే అదొక వేవ్, అది ఉప్పులా వచ్చి పడ్డది, దానికి ఎవరేం చేయలేరు. కానీ సత్యానందరావు మీరు చెప్పిన విషయంలో చాలా సౌమ్యుడు, అర్హుడు. విషిట్ ఇప్పుడు అంటే వచ్చిన ఇబ్బంది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా సీనియర్సే ఉన్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు, లేకపోతే ఆయన కళా వెంకటరావు గారు ఉన్నారు, రాజప్ప గారు ఉన్నారు, జ్యోతుల్ నెహ్రూ గారు ఉన్నారు, సత్యానందం గారు ఉన్నారు, ఇంకెవరో ఇంకెవరో ఇప్పుడు రామానాయుడు గారు ఆల్రెడీ రామానాయుడు గారు ఇక్కడ ఉన్నారు. రామానాయుడు గారిని నారాయణ గారిని అలాగే మినిస్టర్ పక్కన ఏడైపోతే బొండా ఉమా ఉన్నాడు. నేను తెలుగుదేశం బొండా ఉమా ఉన్నాడు, ఆయన సీనియరే. ఒకసారి నెగ్గినా కూడా వదలకుండా పార్టీని పట్టుకుని ఇక్కడ పోరాడుతూ ఉన్నాడు. సెంట్రల్ విజయవాడ లాంటి విజయవాడ సెంట్రల్ 3 ఎన్నికలు ఫేస్ చేశాడు. 2019 ఎన్నికలు కేవలం 20 అది మాయ అంటారు. 25 స్వల్ప ఓట్ల తేడా. అది కాదు, మాయ అంటారు. అది ఆ రిజల్ట్ ఎవరికి తెలియదు, అది ఏదో జరిగింది ఎవరికి తెలియదు. కానీ అక్కడ కూడా ఆయన చాలా పోరాటంగానే ఉంటాడు. వీళ్ళందరూ కూడా అనుకునే అంటున్నాను. అందరూ సత్యానందాన్ని మీరు చెప్పింది డెఫినెట్గా కోనసీమకు సంబంధించి అంటే కోనసీమ కాపులు దీన్ని ఆకాంక్షిస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో, అమలాపురం లోక్సభ నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఒకే ఒక కాపు ఉన్నటువంటిది కొత్తపేట శాసనసభ నియోజకవర్గం. అదే కాకుండా ఇప్పుడు మీరు గుర్తు చేస్తే నాకు తెలిసి ఇప్పుడున్న కోనసీమ జిల్లాకు సంబంధించి ఇప్పుడు కూడా ఎవరో కాపులు మంత్రి అయినట్టు లేరు. గతంలో అయ్యారు. ఎవరయ్యారు? మెట్ల సత్యనారాయణరావు గారు గతంలో అమలాపురం అది మళ్ళీ ఎస్ అయిపోయింది. అది రామచంద్రపురం నుంచి ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్. రామచంద్రపురం ఏమో బీసీ. ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ గారు ఆయన రాలేదు. ఇప్పుడు వాసంశెట్టి మెట్ల సత్యనారాయణ గారు చేశారు. మెట్ల సత్యనారాయణ అమలాపురం ఒకటి చేశారు. మీరు చెప్పింది
న్యాయమైన ఆలోచనే ఆయన అర్హుడు కూడా. ఎందుకంటే సామ్యుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు, చాలా ఓపుమంతుడు. అంటే లేదు నేను చెప్పాను కదా, నాకిస్తే అంటే స్థాయి ఇప్పుడు నేను చెప్పిన పేరు అన్నీ కూడా చాలా మిచ్చుడు నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. అంటే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం వచ్చినా కూడా గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో ఆయన తెలుగుదేశం ఉన్నారు కాబట్టి ఇచ్చి తీరాలి అనేటటువంటి అది నేను అనట్లేదు. సత్యానందరావు గారు కాలేదు ఇప్పటి వరకు. అవును, సత్యానందరావు కానీ వాళ్ళకి గ్యారంటీగా సత్యానందరావు గారు మీరు చెప్పింది నేను పూర్తిగా 100% ఏకీభవిస్తున్నాను. అలాగే కోనసీమకు సంబంధించి అక్కడ కమ్యూనిటీ చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏది తిన్నా ఎక్కువగా గమ్ముని రోడ్డెక్కి ముందు కోనసీమ కాబట్టి వస్తారు, మేమందరం ఆచి తీసుకొస్తాం, వాళ్ళ ముందు గమ్మును అడుగు ముందుకు వేస్తుంటారు పాపం. అలా చాలాసార్లు వాళ్ళు ఇరుక్కుపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నాకు మా మైదుకూరులో బలిజిలోను అమలాపురంలో కాపుల్ని చూస్తే చాలా సామ్యాలు ఎలా ఉంటాయంటే ముందు కొట్టేసి తలపాకలు కొట్టేసి తర్వాత ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటాను. నేనే ఉంటానంటే అంత పని కూడా చేయరు. ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఒకటి చెప్తున్నాను, స్టేట్ వైడ్ మీరు లెక్కెత్తే కాపులను ఉత్తినే చెప్తారు. మన నాయకులు కూడా, రాజకీయ నాయకులు కూడా చెత్త మాటలు మాట్లాడుతున్నారు. పెద్ద నాయకుడు కాపుల గురించి చాలా లూజ్గా మాట్లాడతారు. తప్పదని ఎందుకంటే అంటే పెద్ద నాయకుల మాట చెప్తున్నాను, నేను పేర్లు చెప్పడం అనవసరం. నీ కమ్యూనిటీ గురించి నువ్వు అవమానం పడితే నువ్వు అంతగానో అవమానపడతావు అనే విషయం ముందు అర్థం చేసుకో. నీ గౌరవం ఉండొచ్చు ఉండకపోవచ్చు, నువ్వు కాపాడుకుంటే గర్వంగా ఫీల్ అవ్వ ముందు. ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో నువ్వు ఎవరితో పాలేరుతానం చేయట్లేదు, పాలేరు కానీ పాలించుకుంటాల్సిన నీకు ఎందుకు లేదు. నేనేమంటానంటే కాపులకు సంబంధించి ఏదైనా స్టేట్ వైడ్ చూసుకోండి, ఎక్కువ క్రైమ్ చేస్తుంది చూడండి, పెద్ద క్రైమ్లు చేసిన కమ్యూనిటీలో బయట తీయండి. అందులో కాపుల సంఖ్యాబలం ఎంత ఉంది, వీళ్ళ క్రైమ్ రేట్ ఎంత ఉంది, బ్యాంకులు ముంచేసినవి చూడండి, వీళ్ళ సంఖ్యాబలం ఎంత ఉంది, ఇతర కూడా కంపేర్ చేయండి, వాళ్ళతో పోల్చి చూడాలి. అంతే కదా. బ్యాంకుల్ని మోసం చేసి 100 కోట్లు మోసం చేసి 100 కోట్లు కాదు 1000 కోట్లు ఒక కాపాడు ఉండడం, వీడిని తీసుకొచ్చి వీడిని ఎందుకు తప్పుగా చూస్తారు. అలాగే క్రైమ్ ఉంది, స్పాంటేనియస్గా వస్తే నువ్వంటే నువ్వని తీయడం తప్ప ఒక దానికి ఏంటి ఒక క్రైమ్, ఒక సీరియల్ క్రైమ్ చేయడం కానీ అయితే దాని ఉద్దేశపూర్వక క్రైమ్ చేసిన కాపులు లేరు. మీరు పెద్ద క్రైమ్ చేసుకొని చూడండి, ఫ్యాక్షన్ చూడండి, ఎవడు కాపాడు ఉన్నాడు. అంటే ఏముందంటే వీళ్ళు అదే అని చెప్తున్నాను, కాపు కమ్యూనిటీ కుర్రోళ్ళు చెప్పేది ఏంటంటే మీరు సమయం పాటించండి. ఒకసారి మాట తగ్గించుకుంటే ఇంకో చివరిగా మాట చెప్తాను. ఇప్పుడు సినీ ఫీల్డ్ కానీ మీరు కూడా సినీ ఫీల్డ్ తెచ్చి ఉంది. సినీ ఫీల్డ్ కన్నా అభద్రత, అనుమానాలు, ఇన్సెక్యూరిటీ ఉన్న ఫీల్డ్ కూడా చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అనుకోండి, మీరు నెగ్గిరా ఓడిపోయారు అంతవరకే మీ పరిమితం, తర్వాత ఎవరు నెగ్గుతారు 5 ఏళ్ళు మళ్ళీ వస్తాం అనుకుంటాం. సినిమాలు అలా కాదు, ఓ హీరో సినిమా సక్సెస్ అవ్వాలి, అవతల హీరో సినిమా సక్సెస్ అయితే ఇతను బెంగ వచ్చేస్తుంది. ఈ సినిమా ఫెయిల్ అవుటే కాదు, అవతల సినిమా అంటే అంత అభద్రత ఉంటుంది. అటువంటి సినీ ఫీల్డ్లో చిరంజీవి అనే మనిషి గత 20 సంవత్సరాల నుంచి నెంబర్ 1గా, అంటే శిఖరం ఎక్కడ ఎవరైనా ఎక్కేస్తాడు, శిఖరం ఎక్కేస్తారు ఎవరైనా, మీరు శిఖరం నిలబడాలి. దాన్ని కొనసాగి సినీ ఫీల్డ్ లాంటి ఫీల్డ్లో 25 years నుంచి ఈ రోజు దాకా కూడా నెంబర్ 1గా సస్టైన్ అవుతాను. చిరంజీవి ఎన్ని త్యాగాలు చేసి ఎన్ని రకాలుగా తను మెండ్ చేసుకుంటూ తను మార్పు చేసుకుంటూ ఎన్ని త్యాగాలు చేసి ఎన్ని రకాలుగా మార్పులు చేసుకుంటూ ఆ స్థితిలో ఆయన అర్థం చేసుకుంటే ప్రతి కాపోడికి ఇంకో పాఠం అక్కల, ఆయన ఎవరిని ఆదర్శంగా తీసుకోక్కల. ఆదర్శం చిరంజీవి, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుతున్న దానికి ప్రబల నిదర్శనం చిరంజీవి. ఇవాళ అతను ఆ స్థితిలో ఉండడానికి అతను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. తను ఉన్న అంటే అతను లేవా ఉద్రేకాలం మనలాంటి కాపే, మనలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి కదా, అంతే కదా, అన్నీ చూసినోడే కదా. ఆ స్థితికి రావడానికి ఆయన ఎంత త్యాగం చేసి ఏ రకంగా చేశాడో అదొక కేస్ స్టడీగా ఆయన ఆరాధించకండి, ఆదర్శంగా తీసుకోండి. ఎస్, చిరంజీవి లాంటి సామాన్యుడు, చిరంజీవి లాంటి చిన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఓ పెద్ద ఫ్యామిలీ 5 ఫ్యామిలీ నుంచి ఓ చిన్న ఉద్యోగం తండ్రి కుటుంబం నుంచి వచ్చి తనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఫీల్డ్కి వెళ్ళి ఏ గాడ్ ఫాదర్ లేకుండా స్టెప్ ఎత్తుక్కుంటూ 25 years నుంచి రామారావుతో పోటీ నాగేశ్వరరావు ఉండేవాడు, కృష్ణ గారి పోటీ సోమబాబు కృష్ణరాజు ఉండేవారు, మురళీమోహన్కి మోహన్ బాబు పోటీ పడేవాడు. కానీ అంతకన్నా పోటీలో ఉన్నారు, అయినా కూడా 25 years నుంచి ఆ స్థాయిలో నిలబడేది ఎవడో అవ్వదు. కానీ నేను అందరికీ మనవి చేసిందంటే మీరు ఏమి చేయొద్దు, ఎవరిని తిట్టొద్దు. చిరంజీవి గారి లైఫ్ హిస్టరీని ఆయన గొప్పలో చదవకండి, ఆ గొప్పగా రావడానికి చేసిన కృషి, తను ఎలాగా మార్పు చేసుకుంటూ వచ్చాడు, చంపుకున్న కోరికలు, అందులోకి ఏంటంటే
అక్కడ ఆ ఫీల్డ్లో మిగిలిన ఫీల్డ్ ఎవడైనా బతకొచ్చు. ఆ ఫీల్డ్లో అక్కడ ఒకే ఒక సామాజిక వర్గం అనుకోండి, లేకపోతే ఒక గ్రూప్ అనుకోండి, కొందరే బాగా ఉన్న స్థితిలో ఆ కొందరిలో ఒక్కడగా ఉండడం గొప్ప విషయం. కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే, చిరంజీవి గారిని ఆరాధించమని చెప్పట్లా, ఆదర్శంగా తీసుకోండి. అద్భుతం. తీసుకోవడం వల్ల మనం ఎక్కడున్నామో మనం అంటే ఏ స్థాయికి వెళ్ళొచ్చో చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాం. అంటే చిరంజీవి అంత పెద్దని మనం ఎంత కావడం అంటే మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను అంతే. అదొకటి యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఒక సెలబ్రిటీ కూడా మనం పరిగెట్టడం కలిసి వచ్చేది లేదు, పొలిటికల్ లీడర్తో ఫోటో దించడం కలిసి వచ్చేది లేదు. దానికన్నా అలా స్థితికి రావడానికి స్టడీ చేసి మనం ఇంటికి వెళ్ళలేకపోతున్నాం. మన స్థితిలో ఎందుకంటే బెటర్గా ఇంటికి ఆలోచన చేయండి. మన చాలా మంచి రోజులు ఉన్నాయి. అలాగే రాష్ట్రం అవునన్నా కాదన్నా గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారు విజనరీ కానీ, లేకపోతే లోకేష్ యువ నాయకత్వం కానీ, మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తోడు కానీ, అలాగే సెంట్రల్ నుంచి బీజేపీ పార్టీ ఇస్తున్న మద్దతు కానీ ఆంధ్రప్రదేశ్ శ్రీరామ రక్షగా ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మనవి చేసి చివరిగా కూడా మనవి చేస్తే ఈడబ్ల్యూఎస్ సాధ్యం తొందరగా అమలు చేయండి. దానివల్ల చాలామంది నిరుపేదలైన కాపులు, నిరుపేదలైన సామాజిక వర్గాలు కొంచెం బాగుపడతాయని నేను మనవి చేసుకుంటూ, అలాగే కాపు కార్పొరేషన్ సంబంధించి కనీసం 5,000 కోట్ల సంవత్సరానికి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అవి ఆరేడు ప్రకాష్ గారు మరొక మారు మన తెలుగు రాజ్యం స్టూడియోకి విచ్చేసి వారు ఆవిష్కరించినటువంటి వారి అంతరంగం, ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చెల్లెగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం ప్రకాష్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?